ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో స్వరూప్ స్వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఇక ఛానల్ని చూస్తున్న మీరు అందరూ కూడా ఇక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఈ యొక్క జర్నీలో మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రభు పేరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీరు అందరూ కూడా ఇక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీన్ని పార్ట్స్ వైజ్గా మా యొక్క కుటుంబ యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీ ముందు పెడుతున్నాను. అయితే పార్ట్ 1గా మొన్న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఒక మిస్టేక్ అయితే చేయడం జరిగింది. అంటే నేను చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయాన్ని నేను మర్చిపోయిన తర్వాత ఆ రోజున మా అత్తయ్య గారు ఫోన్ చేసి, స్వరూపు ఇట్లాగా నువ్వు చెప్పడం మర్చిపోయావు, అత్యంత కీలకమైన అంశాన్ని నువ్వు ఎలాగ మర్చిపోయావు అని చెప్పి అన్నప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యా. మొన్న డిలీట్ చేసేద్దాం అనుకున్నా, కాకపోతే ఓకే ఏదోటి స్టార్ట్ చేసాము, ఇంకా ఉంచుదాము, దాన్ని సెకండ్ పార్ట్లోనే నేను కరెక్ట్ చేసుకుని మీ ముందు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటనేది కాస్త వివరించి నేను పార్ట్ 2లోకి అయితే నేను వెళ్తాను. ఓకే అండి, ఇది మీకు అర్థం కావాలని అంటే పార్ట్ 1 అయితే చూడాలి. దయచేసి మీరు అందరూ కూడా పార్ట్ 1 మీరు చూడండి. ఓకే, నేను పార్ట్ 1లో నేను ఎక్కడ మిస్టేక్ చేశానని చెప్పి దాని తర్వాత పార్ట్ 2లోకి వెళ్ళిపోతాను. మా అత్తయ్య గారికి ఒంట్లో బాగలేదన్న విషయాన్ని మీకు చెప్పిన తర్వాత మా తాతయ్య గారికి ఒక తెలిసిన సహోదరి ద్వారా మా ఊర్లో సేవ చేస్తున్న దైవజనులు ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ కె జాన్ రత్నం గారు, ఆయన మా ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడే మా నాన్నగారు దూరం నుంచి సేవకం చూసి మంత్రాలు వేస్తే చింతకలు రాలుతాయా, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆరోగ్యం వస్తుందా అని చెప్పి అన్నారు. అయితే వచ్చిన దైవజనులు వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మాత్రమే కాదు కానీ ఇంకొక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే దైవజనులు వచ్చి ఒక పాట కూడా పాడారు. పాట ఏంటంటే, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ధరణిలోని ప్రేమలన్నీయూ స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఈ పాట పాడిన తర్వాత మా తాతయ్య గారికి ఆ పాట యొక్క భావాన్ని అంతటిని కూడా ఆయన అర్థం చేసుకుని, అవును కదా నిజమే, ఈ లోకంలో ఏ ప్రేమ చూసినా అంతా వ్యర్థమే, బంధుమిత్రుల ప్రేమ ఉండదు, బిడ్డల ప్రేమ ఉండదు, భార్యాభర్తల ప్రేమ ఏది శాశ్వతం కాదు, అంతా కూడా కొంతకాలానికి ఎండ అయిపోతుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని చెప్పి ఆయన తెలుసుకుని ఆ పాట పాడుతుండగా ఆయన కళ్ళంట నీళ్ళు రాలిపోయి ఆ ప్రభు యొక్క కార్యాన్ని నేను వివరిస్తున్నాను. ఆ సమయంలో మా తాతయ్య గారు జరిగింది. ప్రభు యొక్క కార్యం ఏ రకంగా అంటే, ఆయన ఏ ప్రాంతంలో అయితే ఈ పాట పాడేటప్పుడు నిలబడి ఉన్నారో అదే ప్రాంతంలో అలాగ మోకాళ్ళ అనుభవంలోకి దిగిపోయారు. ఎప్పుడైతే మా తాతయ్య గారు మోకాలు వేసేసారో వెనకతల ఆయన అంటే గౌరవించే వీళ్ళందరూ కూడా, అయ్యో ఈ పెద్ద ఆయన మోకాలు వేసారని చెప్పి వెనకతల ప్రయత్నంగాను వెనకతల కుటుంబీకులందరూ కూడా మోకాలు వేయడం ప్రారంభం చేశారు. అయితే తదుపరి ఆ పాట ద్వారా కాస్త ఉపశమనం కలగడం, అయ్యగారు 60 ప్రార్థన చేయడం ద్వారా మా అత్తయ్య గారికి కాస్త ఉపశమనం కలగడం, ఆ రోజు రాత్రి ఆమె కాస్త
అంత ముందు రోజుల కంటే కాస్త బాగా నిద్రపోవడం, ఇవన్నీ మా కుటుంబీకులు, మా బంధుమిత్రులందరూ కూడా వాళ్ళు అనుభవపూర్వకంగా చూసిన విషయాలు నేను మీతో పంచుకున్నాను. అదే ప్రియదేని బిడ్డలారా, ఇంకా సాక్ష్యం అంతా కూడా, మిగిలిన సాక్ష్యం అంతా పార్ట్ 1లో నేను చాలా మటుకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా పార్ట్ 2లోకి వెళ్దాం. అయితే ఈ యొక్క క్రమంలోనే మా అత్తయ్య గారు మరణించిన తర్వాత మా అత్తయ్య గారి యొక్క శవాన్ని పాతిపెట్టడానికి 3 గోతులు తీయడం, నిజంగా చెప్తున్నా, నేను ఎవరి దగ్గర కూడా వినలేదు ఈ మాట. శవాన్ని పాతిపెట్టడానికి 3 చోట్ల గోతులు తీయించడం అన్నది నేను చాలా మంది సాక్ష్యాలు అయితే విన్నాను, కానీ ఈ రకంగా అయితే మాత్రం మా కుటుంబంలో జరిగింది. తదుపరి మా అత్తయ్య గారు చనిపోయారు. మా నాన్నగారు మరలా సంఘంలో పెట్టి మా బంధుమిత్రులందరూ కూడా యేసు ప్రభువును తెలుసుకుంటే కనుక మేము మీ కార్యక్రమాలకి దేనికి రామన్నారు. వేరంతా జరిగింది కార్యక్రమం అంతా. నేను అన్ని కూడా పార్ట్ 1లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. తదుపరి ఇప్పుడు గోయింగ్ టు పార్ట్ 2. ఇదిలాగా మా నాన్నగారు, మా తాతయ్య గారు కుటుంబం అంతా కూడా దేవుని మందిలోకి వెళ్ళడం ప్రారంభించారు. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో బంధుమిత్రులు, మా నాన్నగారి యొక్క ఫ్రెండ్స్, శ్రేయభిలాషులు వీళ్ళందరూ కూడా ఒక మాట ఏం మొదలు పెట్టారంటే, ఏంటి సూరిబాబు, మీకు యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మీకేం జరిగింది? మీకేం లాభం జరగలేదు కదా, అనుకున్న చెల్లి బ్రతకలేదు, మరి ఇంకెందుకు మీరు ఆ దేవుడిని పట్టుకుని వేలాడుతున్నారు? మనకంటూ దేవుళ్ళు లేరా? మనకంటూ ఇంతమంది దేవీ దేవతలు లేరా? మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు అని చెప్పి మా యొక్క బంధువులందరూ కూడా మమ్మల్ని జాయిగా మా నాన్నగారి దగ్గర వెళ్ళబుచ్చడం ప్రారంభించారు. అయితే ఒక రోజున మా నాన్నగారు కూడా ఒక సందేహం లాంటిది ఏర్పడింది. ఏ రకంగా అంటే, అవును కదా, మంచి జరుగుంటే మనం ఏదన్నా అనుకోవచ్చు, మంచి జరగలేదు కదా, మరి ఇప్పుడు ఈ మందిరంకి వెళ్ళడం ఇవన్నీ అవసరం అంటారా అని ఆలోచన చేసుకొని ఒక రోజున, ఆ రోజు శనివారం, మా నాన్నగారు పొలం పనుల్లోని చేపించినప్పుడు మా నాన్నగారికి అనిపించిందంటే, అవును కదా, ఇది ఏమీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇంక ఏదైనా సరే రేపు ఉదయం అంటే ఆదివారం, తెల్లవారితే ఆదివారం, రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మా వాళ్ళని ఎవరిని కూడా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా, మా కుటుంబం ఎవరు కూడా దేవుని మందులోకి వెళ్ళకూడదని చెప్పి ఏదో రకమైన ఒక ప్లాన్ అంటూ వేసి వీళ్ళని ఆపేయాలని చెప్పి ఆ వేళ మధ్యాహ్నం పూట వచ్చి గదిలో పడుకొని ఆలోచన చేస్తూ ఉన్నారట. ఆ ఆలోచన చేస్తుండగానే మరి ఒక భయంకరమైన వెలుగు ఒకటి మా నాన్నగారిని తాకడం జరిగింది గదిలోని. ఆ తాకిడికి మా నాన్నగారు చెప్పిన మాట అంటే, ఈ దవడపళ్ళు అదిరిపోయినాయి, ఆ వెలిగే ఆ కాంతి యొక్క శక్తిని తట్టుకోవడం నా వల్ల అవ్వలేదు, కాబట్టి నేను ఆ గదిలోంచి భయం వేసేసి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను, గదిలోంచి బయటికి వెళ్ళిపోయానని చెప్పి మా నాన్నగారు అన్నారు. అయితే మా నాన్నగారికి అప్పుడు అనుభవం అయిపోయింది. ఏమనంటే, అమ్మో, నిజ దేవుడిని నేను కనుక ఖచ్చితంగా నేను ఆరాధించాలి, నేను మానకూడదని చెప్పి మా నాన్నగారికి అర్థమైంది. నిజంగా అది ప్రభువు యొక్క తాకిడిని మా నాన్నగారు గుర్తించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, ఈ రకంగా జరుగుతూ ఉంది మా యొక్క కుటుంబం అంతా కూడా. అయితే దరిమిల మాకు దేవుణ్ణి తెలుసుకున్న కాడి నుంచి ఒకదాని తోటి జీవితంలో, లేదంటే కుటుంబంలో, లేదంటే ఆర్థికంగా కూడా ఒకదాని తోటి మాకు లాస్ రావడం జరుగుతుంది. మా నాన్నగారు అప్పుడు వ్యవసాయంతో పాటు బిజినెస్ కూడా చేసేవారు. ఏంటంటే ఇసుక లారీ వ్యాపారాలు ఉండేవి. ఇసుక మాకు గోదావరి దగ్గర కాబట్టి ఇసుక అమ్మడం, ఆ లారీలు మెయింటైన్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డ్రైవర్లు పెట్టి మెయింటైన్ చేసేవారు. ఇంకా మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, ఆయన కింద రోజుకి ఇంచుమించుగా ఒక 20 నుంచి 25 మందికి ప్రతిరోజు కూలీలు ఇచ్చే అంటే అనుభవంలోకి మా నాన్నగారు వెళ్ళారు. అయితే విస్తారమైన పని అయితే ఉండేది, కానీ చేతికిలో మాత్రం జాయిజాగా ఆర్థిక పరిస్థితులు మారిపోవడం ఇవన్నీ ప్రారంభమైనాయి. అండ్ ఇంకొక కారణం కూడా ఏంటంటే, మాకు అంతిదిగా అయిపోవడానికి, మాకు కుటుంబ పరిస్థితులన్నీ తారుమారవడానికి మా నాన్నగారికి వివాహానికి ముందు రోజున మా ఇంట్లో దొంగలు పడడం జరిగింది. మొత్తం ఏమేమైతే ఉన్నాయో సర్వం కోల్పోయాం. ఒక్కరోజు రాత్రిలో దొంగలు పడిన తర్వాత మొత్తం సర్వం కోల్పోవడం జరిగింది. మా నాన్నగారిని కూడా వివాహానికి ముందు రోజున మా నాన్నగారి మీద కూడా దాడి చేయడం జరిగినాయి. అయితే ఈ ఒకదాని తర్వాత మొత్తం ఆర్థికంగా బాగా చితికిపోవడం ప్రారంభమైంది మా జీవితాల్లోని. అందరూ కూడా ఏంటంటే, యేసుప్రభుని నమ్ముకుంటే మెట్టు ఎక్కడం చూస్తూ ఉంటారు. యేసుప్రభుని తీసిన తర్వాత మాకు బాగా మేలు కలిగింది, మేము ఈ రకంగా ఎదిగాము అనుకుంటారు. కానీ మాదంతా రివర్స్. యేసుప్రభుని నమ్ముకోవడం ప్రారంభించిన కాడి నుంచి ఒకదాని వెంట ఒకటి
ఒకటి దిగిపోవడమే తప్ప మాకు ఏ రోజు కూడా పైకి వెళ్ళడం అంటూ జరగలేదు. అయితే అదే క్రమంలో మా నాన్నగారు బిజినెస్ చేయడం, బిజినెస్లో లాస్ రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఒకనొక రోజున లారీకి బాగా రిపేర్ రావడం జరిగింది. డ్రైవర్స్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి అది ప్రారంభమైన తర్వాత ఒక రోజున ఆదివారం గేర్ బాక్స్ పినియన్ సెట్ అని ఉంటుంది, అది బ్రేక్ అయిపోయింది. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత అది ఇంకా దాన్ని చేయించాలంటే మొత్తం గేర్ బాక్స్ అంతా చేయించాలి. అప్పటికే చాలా ఆర్థికంగా నలిగిపోతున్నారు, అప్పులు చేయడం ప్రారంభం అయిపోయినాయి. చాలా చాలా ఆర్థికంగా బాగా వీక్ అయిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఒక రోజున ఇది ఆదివారం పూట ఉదయం జరిగింది. అయితే అప్పట్లో మా ఆత్మీయ తండ్రి గారు ఏం చేసేవారంటే ప్రభు బల్ల ఆరాధన మాకు రాత్రులు ఇచ్చేవారు. అంటే 3 సంఘాలు ఉండే అయ్యగారికి ఉన్నాయి, ఔరంగాబాదు, ధవళేశ్వరం, మల్లయ్యపేట, నామవరం, 4 మందిరాలు ప్రస్తుతానికి. అప్పుడు ధవళేశ్వరం లేదు. అప్పుడైతే 3 మందిరాలు. 3 మందిరాల్లో ఉన్న విశ్వాసులందరికీ కూడా మొట్టమొదటి నెలలో మొదటి ఆదివారం రాత్రి ప్రత్యేకంగా ఇచ్చేవారు. ఇప్పుడైతే అన్ని కంబైన్ అయిపోతున్నాయి ప్రభు బల్లారాధన. కానీ ఆ రోజున మాత్రం ఆ రోజుల్లో మాకైతే అది సపరేట్గా ఉండేది. ఆ ప్రభు బల్లారాధన తీసుకోవడానికి మా అత్తయ్య గారు, మా మావయ్య గారు వీళ్ళందరూ రావడం, మా ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళది నామవరం, మాది అసలు మా పాస్టర్ గారిది అసలు బ్రాంచ్ మెయిన్ పరిచర్య ఔరంగాబాదు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చేవారు కాబట్టి ఆ వేళ మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా మా ఇంట్లోనే ఉన్నారంట. అయితే ఆ రోజున మా మావయ్య గారు అడిగారట మా నాన్నగారిని ఏ రకంగా చేయాలి, ఇది ట్రిప్స్ కట్ట ఎట్లా పంపించాలి, ఇవన్నీ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు మా మావయ్య గారు బయట పడుకున్నారట. అయితే ఆ రోజు రాత్రి మా అమ్మ, మా అత్తయ్య గారు, మా నాన్నమ్మ గారు వీళ్ళందరూ లోపల గదిలో పడుకున్నారంటండి. అయితే ఆ రోజున రాత్రి మా అమ్మగారు చాలా ఏడుస్తూ ప్రార్థన చేశారట. ఏంటి ప్రభువా మాకు ఇలాగా ఇబ్బందులు అవుతున్నాయి పరిస్థితులన్నీ అని చెప్పి అన్నారట. అయితే దీనికంటే ముందు మా నాన్నగారికి నిద్రలో సేవ చేస్తున్న దర్శనాలు వచ్చాయట. అంటే ఏ రకంగాను పాస్టర్ గారు వచ్చి ఇదిగో పలానా పాస్టర్ గారు అంటే ఆమోస్ గారు మీకు వాక్యం చెప్తారని, అంటే ఒక సేవకునిగా మా పాస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మా నాన్నగారికి రాత్రిపూట కళ్ళు వచ్చాయట. అయితే ఇది ఇలాగ ఉంటున్న తరుణంలో మా అమ్మగారు ఆ రోజున ఇంకా అప్పటికే చాలా దర్శనాల కింద ఉండేవి, కానీ ఒక రోజునైతే ఇంకా మా అమ్మగారు ప్రార్థన చేయడం ప్రారంభించారట. అయ్యా ఏంటి అప్పుల బాధలు, మాకు అన్నీ ఆర్థికంగా చాలా నలిగిపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మాకు ఏదో ఒక దారి చూపించు తండ్రి, ఒకవేళ సేవ చేయడం కనుక నీ చిత్తమైతే, సేవ చేయడమే కనుక నీ చిత్తమైతే దయచేసి మాకు ఆ మార్గాలన్నా ఏ ఊరు వెళ్ళాలో ఏంటో అదన్నా తెలియపరచు తండ్రి అని చెప్పి మా అమ్మగారు ప్రార్థన చేసుకున్నారట. ఈ ప్రార్థన చేసుకున్న విషయం మా నాన్నగారికి తెలియదు, కేవలం మా అమ్మగారు మాత్రమే ఆ వేళ రాత్రంతా ప్రార్థన చేసుకున్నారట. అయితే ఈ జరిగిన క్రమంలో ఆ రోజు రాత్రి అయిపోయింది. మరుసటి రోజు మా నాన్నగారికి ఆ రాత్రికాల సమయంలోని అప్రయత్నంగానే, అంటే ఆయనకి ఏం తెలీదు, ఒక ఊరి పేరు వచ్చేస్తుంది. ఊరి పేరు నోట్లోంచి బయటకు వచ్చేస్తుందంట. అన్నవరపాడు అనే ఊరి పేరు ఊరకనే బయటకు వచ్చేస్తుందంట. ఇదేంటిది అన్నవరపాడు అని వస్తుందని చెప్పి ఈ విషయం మా నాన్నగారేమో మా ఇంట్లో, అంటే మా అమ్మగారికి కానీ మా తాతయ్య గారికి కానీ ఎవరికి చెప్పలేదట. మా నాన్నగారు ప్రార్థన చేసుకున్న విషయం మా అమ్మగారు మా నాన్నగారికి చెప్పలేదు. ఈ అనవారపడనే మాట వినిపిస్తున్నట్టుగా మా నాన్నగారు ఆ వేళ ఉదయకాల సమయంలో మా అమ్మగారికి చెప్పలేదు. అయితే ఈ లారీ రిపేర్ వచ్చింది కాబట్టి మెకానిక్ షెడ్కి తీసుకెళ్లారు మా నాన్నగారు. అయిపోయింది. అక్కడ మా నాన్నగారు అడుగుతూ ఉన్నారట, అన్నవారపడు అనే ప్రాంతం ఎక్కడ అంటే, అంతగా ఇది ఈ రోజులైతే గూగుల్ మ్యాప్స్ పెడితే ఒక్క నిమిషంలో అయిపోయేది, తెలియదు కాబట్టి అక్కడ లారీ డ్రైవర్లు గట్రా అడిగితే చెప్తారు కదా అని చెప్పి అడిగితే, అప్పుడు అనవారపాడు అంటే పెరవల దగ్గర ఉంటుంది, ఆ ఊర్లోని ఆ ఊరు అని చెప్పి అన్నారట. అయితే ఆ రోజు సాయంత్రం మా నాన్నగారు ఇంటికి వచ్చి ఇలాగా నాకు అనవారపాడు అనే ఊరు ప్రాంతం నాకు బయటకు వస్తూ ఉంది, అది పెరవల దగ్గర అని అంటా ఉన్నారు అని చెప్పి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళతోటి కుటుంబం అందరితోటి కూడా షేర్ చేసుకున్నప్పుడు మా అమ్మగారు అన్నారట, నేను రాత్రి ప్రార్థన చేసుకున్నాను, ఒకవేళ సేవ చేయడం కనుక నీ చిత్తం అయితే ఏ ఊర్లో చేయాలి ఏంటి అని చెప్పి బయలుపరచదేవండి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను, అందు నిమిత్తం దేవుడు మీతో మాట్లాడినట్టున్నాడు అని చెప్పి మా నాన్నగారు మా మొత్తం కుటుంబం అంతా మా తాతయ్య గారు వీళ్ళందరూ ఉండగా పంచుకోవడం జరిగింది. అయితే ఆ రోజున మా తాతయ్య గారు మేబీ ఒక 2-3 రోజులు ఆ వ్యవధిలో ఈ అనవారపడిన ప్రాంతానికి మొట్టమొదటిగా మా తాతయ్య గారు రావడం జరిగింది.
అయితే ఇందులో మరొక ట్విస్ట్ ఎక్కడ ఏర్పడిందంటే, మా నాన్నగారికి మొట్టమొదటి నుంచి ఫ్లూయెంట్గా మాట్లాడడం, అంటే స్త్రీలతో ఎక్కువగా మాట్లాడడం గట్రా ఇవన్నీ పెద్దగా చేసిన వ్యక్తి కాదు. ఈవెన్ మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, పొలంలో ఎవరైనా పని చేయడానికి ఆడమనుషులు వస్తే వాళ్ళతో పని కూడా సరిగ్గా చెప్పడానికి కూడా అయిష్టత చూపించి వాళ్ళతో కూడా పని కూడా సరిగ్గా చేయించేవారు కాదు అన్న విషయాన్ని మాకు మా నాన్నగారు చెప్పేవారు. అయితే ఈ ఆడవాళ్ళతో సమస్య, ఈ సేవ అంటే ముందు ఆడవాళ్ళు ఉంటారు, వీళ్ళందరితో మనం పడాలంటే ఇది అవ్వని పరిస్థితి, నేను వెళ్ళలేను అని చెప్పి మా నాన్నగారికి ఒకలాంటి సేవ చేయలేను, నేను చెప్పడం నాకు రాదు, నాకు చదువు కూడా పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారు 10th ఫెయిల్ అండి, 10th ఫెయిల్. నాకు చదివే రాదు, నేను ఇంక సేవ చేసేది ఏంటి, నేను వాక్యం ఎలా చదువుతాను, నాకు ఏమి రావు కదా, నేను సేవ గట్ట నేను వెళ్ళను అని చెప్పి మా నాన్నగారు తనంతట తాను ఇంకా అనుకుని ఇంకా సేవ అనే మాట కూడా మళ్ళీ వదిలిపెట్టేశారు. దర్శనం వచ్చింది, ఊరి పేరు వెల్లడి అయిపోయింది, కానీ అన్నవరపడనే ప్రాంతానికి సేవ చేయడానికి మాత్రం మా నాన్నగారు నిరాకరించేశారు. నేను వెళ్ళను అనుకున్నారు. అయితే దేవుడు నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా నలగాల్సిందే, వెళ్ళాల్సిందే. ఒక రోజున మా నాన్నగారికి ఇలాగే బిజినెస్లో ఉంటున్న క్రమంలో మా నాన్నగారికి ఒక జ్వరంగా రావడం ప్రారంభమైంది. ఆ జ్వరం కాస్త మరణపు అంచుల వరకు వెళ్ళిపోయారు మా నాన్నగారు. రాజమండ్రి మాధవి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంకా కొన్ని ఎట్లా అంటే అప్పుడు నేను చిన్నవాడిని, నాకు గుర్తుంది, బాగా చిన్నవాడిని. నాకు తెలిసి నేను ఒక 3rd క్లాసో 2nd క్లాసో చదువుతున్నాను. ఏదో ఒక మెమొరల్ ఎక్కడో బ్లింక్ అవుతుంది అది. ఆ రోజున మా నాన్నగారి యొక్క నాలిక అంతా నల్లబడిపోవడం, మొత్తం అంతా కళ్ళన్నీ ఎల్లోయిష్గా అయిపోవడం, ఇంకా డాక్టర్స్ కూడా టైము ఎక్కువ రోజులు బ్రతకరండి అని అన్నట్టుగా చెప్పడం వరకు మేము విన్నాం. అయితే ఒకరోజు రాత్రికాల సమయంలో ఇంకా మా నాన్నగారు ఇంకా ప్రభువా ఏంటి, నన్ను బ్రతికించు, ఇన్ కేస్ నువ్వు కనుక బ్రతికిస్తే నేను నీ సేవ చేయడానికి వెళ్తాను ప్రభువా, నన్ను మాత్రం బ్రతికించు తండ్రి అని చెప్పి మా నాన్నగారు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. ఆ మరణపు పడక మీద దేవుడు మా నాన్నగారు యొక్క ప్రార్థన విని ఆ యొక్క ప్రార్థనలో దేవుడు కాస్త స్వస్థత ఇవ్వడం ప్రారంభించాడు. ఆ రోజున మా నాన్నగారు ఇంకా పూర్తిగా ప్రభువా నాకు గనక స్వస్థత ఇచ్చావంటే నేను పూర్తిగా ఈ యొక్క వ్యాపారాలు ఇవన్నీ వదిలిపెట్టేసి నేను పూర్తిగా అన్నవరపడిన గ్రామంలో సేవ చేయడానికి వెళ్ళిపోతానని చెప్పి మా నాన్నగారు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్న ప్రకారంగానే మా 2000 సంవత్సరం నేను మా నాన్నగారు, మా అమ్మగారు, మా అక్క, మేము నలుగురం కూడా, నేను అప్పటికి నాకు బాగా గుర్తు, నేను 4th క్లాస్ చదువుతున్నా. 4th క్లాస్లో నేను అన్నవరపడిన గ్రామంలో మా కుటుంబం అంతా కలిసి మేము ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. దానికన్నా ముందు మా యొక్క సేవను ప్రారంభానికి మాకు ప్రతిష్ట చేస్తారు కదా దైవజనుల్ని. ఆ వేళ మాకు ఇంకా అంటే వీడ్కోలు సభ, మా గ్రామం నుంచి మా బంధుమిత్రులందరి నుంచి కూడా ఒక వీడ్కోలు సభని మా పాస్టర్ గారు పెట్టారు. ఆ వీడ్కోలు సభకి చాలామంది బంధువులేమి అయిన వాళ్ళేమి చాలామంది వచ్చారు. వాళ్ళందరి మధ్యలో అందరికీ ఒక వీడ్కోల్ కింద ఓకే మేము ఈ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము, మేము సేవ నిమిత్తం వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఒక మంచి వీడ్కోల్ సభలో నాకు ఇప్పటికి ఇంకా బాగా గుర్తు, నాకు బాగా ఇష్టమైన పాట, ఈ పాట పాడి జస్ట్ ఒక చరణం పల్లవి పాడి నేను ఇంకా సాక్ష్యం ముగిస్తున్నాను. తదవారు ఇంకొక పార్ట్ ద్వారా తదుపరి మీకు ఏం జరిగింది అనేది నేను వివరిస్తాను. ఆ పాటలో వీడ్కోల్ సభలో మేమందరం మా కుటుంబం అంతా కూడా కన్నీటితో పాడుకున్న పాట ఇది. నేను మీ ముందు పాడతాను. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదని ఘననామం. కృపగల దేవా కలువరినాథ కొనియాడేదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంటి ఘటమునగునాయందు నీవు మహిమైశ్వర్యము
నింపిన దేవా మంటిఘటమునగు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి నీ సాక్షిగా ధర జీవించేదా నీ సాక్షిగా ధర జీవించేదా కృపగల దేవా కలువరినాథ కొనియాడెదని ఘననామం కృపగల దేవా కలువరినాథ కొనియాడెదని ఘననామం హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్ అండి.